కనులు మన మధ్య ఉన్నటువంటి వాడి ఆడమ్స్ కంపెనీ బాబు బాబన్న, బ్రదర్ బాబన్న. దేవునికి స్తోత్రం. కీర్తనలు 36 1-12 అధ్యాయం ప్రతికరణ యోగము. భక్తిహీనులు హృదయములలో అతిక్రమములను దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు మాటమునకు ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపుము. మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీద నీ పాప యోచించును. వాడు కాలి నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షము అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములలో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. నిన్ను ఎరిగిన వారి యెడల నీ కృపను, యథార్థముల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదము నా మీదకు రానియకుము. భక్తిహీనుల చేతికి నన్ను పారదోయకము. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవకుండా వారు పరదోయ ఉన్నారు. దేవుడు దీవించుగాక. హల్లెలూయా. మంచిది. అలాగే అందరం నిలబడి ఉందాం. ఆ కళ్ళు మూసుకొని స్తుత్యారంలోనికి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ ఆంధ్రయ్య గారు వచ్చి స్తుత్యారం నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం దేవుని దగ్గర నోరు తెరిచి తండ్రి అబ్బా అని మొరపెడదాం. దేవుడు ఎవరు మౌనం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మనం నీ నోరు బాగుగా తెరుమో, నా నోటి మాటలు నోట నింపుతానని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా అందరం నోరు తెరిచి దేవా నాతో మాట్లాడని చెప్పేసి అందరం మొరపెట్టుకుందాం. స్తోత్రం స్తోత్రం. మా గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ స్తుతి ప్రభా మా స్థితిని మారుస్తుంది నాయన. నీ స్తుతి మా గతిని మారుస్తుంది నాయన. ఇదిగో నా ప్రభువా, అయ్యా మా అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా మా నోరులు తెరవడానికి ప్రభువా నీ సహాయమును దయచేయమని కూర్చున్నాం ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఓ గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతి నాయన, నీ స్తుతి నాయన ప్రభువా. నీ కార్యములు జరిగించమని కూర్చున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. సర్వకృపా నిత్యుడవగు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా హృదయాలను శుద్ధీకరించమని అడుగుచున్నాం ప్రభువా. మా పాపము నుండి విడిపించమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా నీవు మా కొరకు ప్రభు సర్వము ధారాళముగా ధారము చేసిన దేవుడవు నాయన. అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడండి నాయన, మాట్లాడండి. స్తోత్రములు స్తోత్రములు. ఎవరు మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు నోరు తెరిచి నీ కొరకు దేవుడు ఎంతో సేవ పడ్డాడు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు వందనాలు. స్తుతి 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 హల్లెలూయా. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా.
స్తుతి 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 నాయనా స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభా స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా స్తుతి నాయనా వందనాలు స్తోత్రములయ్యా నీకు వందనాలు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అనుక్షణం నా అతిశయము నీవే Yes,
అవును తండ్రి ప్రభువా, మా ఆరాధన అంతా ప్రభువా నీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. ఓ గొప్ప హల్లెలూయా. మంచి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి కొద్ది సమయంలో మన యొక్క మొబైల్ని కొంచెం సైలెన్స్ మోడ్ కానీ లేకపోతే అవసరం ఏంటి వైబ్రేషన్ మోడ్ కానీ పెట్టుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విని దేవుని మహిమపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పాస్టర్ ఎలీషా రాజు గారు ఉన్నారు. వారు వచ్చి మనకు వాక్యాన్ని బోధించినగా మనం విని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మంచిది, మన దైవజనులు మన మధ్యలో వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి వస్తారు దైవాన్ని మనం ఆహ్వానిద్దాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో తెలుగు క్రైస్ట్ ఎవాంజలికల్ చర్చ్ సంఘ కాపరైనటువంటి ప్రభాకర్ అన్నకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయా క్యాంప్స్ నుంచి ఆయా ప్రాంతాల నుంచి మరి ఇక్కడ ఆరాధనలో పాల్గొనడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్న వాక్యాన్ని పంచుకోవడానికి మరి నాకు ఇచ్చినటువంటి మరి తెలుగు ఎవాంజలికల్ క్రైస్ట్ చర్చ్ యొక్క నాయకులందరికీ, ప్రభాకర్ గారితో పాటు ఉన్నటువంటి నాయకులు సొలొమోన్ గారు, ఎన్ సొలొమోన్ గారు, అలాగే తిమోతి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి నేను 8 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. 8 సంవత్సరాల క్రితం మరి దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని నడిపించి లేబర్ క్యాంప్స్లో మరి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. మామయ్య గారు అపోస్తుల్ ఐజక్ ఆనందరావు గారు, మరి మీకు తెలుసు, సుమారు 35 సంవత్సరాలు అనుకుంటా, 35 సంవత్సరాలు ఈ యొక్క దుబాయ్ దేశంలో కాలినడకన సువార్త ప్రారంభించారు, సువార్త చేయటం. అప్పటికే కొంతమంది సువార్థికులు ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి దేవుడు మామయ్య గారిని మరి వాడుకున్నారు. లేబర్ క్యాంప్ పరిచయలో అద్భుతంగా దేవుడు మరి సేవ చేయించాడు. మరి కొన్ని సంఘాలు ప్రారంభించడానికి, అలాగే ముందు విడిచిపెట్టి వెళ్ళినటువంటి సంఘాలను కొనసాగించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి దేవుడు అప్పగించినటువంటి పని ఆయన పూర్తి చేశారు. ఆయన పని లేకపోతే తర్వాత సంఘాలు, లేకపోతే తర్వాత సేవను కొనసాగించడానికి దేవుడు ఇంకా నాయకులను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ముఖ్యంగా ప్రభాకర్ అన్న ఆ యొక్క పరిచయను కొనసాగిస్తున్నారు. ఇంకా మరి నాయకులుగా ఉండి మరి ఈ యొక్క తెలుగు క్రైస్ట్ ఎవాంజలికల్ చర్చ్ సంఘ బ్రాంచెస్ని నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో సంఘాలన్నీ కూడా కనుమరుగైపోవలసినటువంటి పరిస్థితి, కానీ మరి దేవుడు ఆ సంఘాలను భద్రపరిచి నాయకులను బలపరిచి దేవుడు ఈ విధంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మరి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను తెలంగాణలోనే
పరిచర్య చేస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి కడతాల్ అనేటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. మరి మీకు చాలామందికి ఆ పేరు తెలియకపోవచ్చు, నాట్ ఎ ఫెమిలియర్ టౌన్. అది కడతాల్, రంగారెడ్డి చివరిలో ఉంటుంది. ఒకప్పుడు మహబూబ్ నగర్లో ఉండేటువంటిది. మీరందరూ కూడా అవతల తెలంగాణ పైన ఉన్నటువంటి వరంగల్, మరి నిజామాబాద్కి చెందినటువంటి వారు అయి ఉండొచ్చు, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ నేనైతే ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో, మరి ఒకప్పుడు మహబూబ్ నగర్ ఇప్పుడు రంగారెడ్డిలో కలిసింది, కడతాల్ అనేటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. 2 కుటుంబాలతో ప్రారంభించాం. దేవుడు 10 కుటుంబాలను చేశాడు. చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తండాలు, చిన్న చిన్న గ్రామాలు. మరి ఒక గ్రామంలోనికి మరి ఏ తండాలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు, మీకు తెలుసు. కానీ మరి కరోనా కాలంలో 6 నెలలు వారికి ట్యూషన్, పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వారితో పరిచయం చేసుకొని ఆ యొక్క గ్రామానికి వెళ్ళటం. ఆ గ్రామంలో ఒక కుటుంబం, పెద్ద కుటుంబం, ఒక స్త్రీ సంఘానికి రావడం జరుగుతుంది. వారి యొక్క సహోదరుడు అనారోగ్యంతో బాగుపడి బాప్తిసం తీసుకుని ఆలయంలో చేరటం జరిగింది. ఇంకా సహోదరులు దేవుని యొక్క వాక్యం విన్నారు, కానీ మరి వారు ఇంకా బలపడవలసి ఉంది. వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక ఆయన ఎయిడ్స్తో మంచాన పడి నేల కంటికిపోయి మరి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ప్రతి వారం మరి సమయం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, ఎయిడ్స్ నుంచి పూర్తి విడుదల అనుగ్రహించాడు. కనుక ఇటువంటి సాక్ష్యాలు అనేకమైనటువంటి ఉన్నాయి. మరి దేవుడు అటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మరి మా యొక్క కుటుంబం, ఆనందరావు గారి చిన్న కుమార్తె, మరి తన యొక్క చిన్న కుమార్తె నేను వివాహం చేసుకోవడం జరిగింది. పెద్ద కుమార్తె వారి యొక్క కుటుంబం మీకు తెలుసు, ఎలైన్లో పరిచయం చేస్తున్నారు. నాకు 2 కుమారులు, ఎరిక్, ఇవాన్. కనుక వారు కూడా దేవుని పరిచయలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ దేవుని పరిచయలో సహాయపడుతున్నారు. అన్నమాట దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో ఒక వాక్యాన్ని నేను చదువుతాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్గమాకాండం 17వ అధ్యాయము. తరువాత మోషే చదువు. ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకును విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమాయెను. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు. మా యొక్క జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చేశారు. ఈ యొక్క దినాన్న మీ యొక్క వర్తమానం ద్వారా, నేను మీ యొక్క మాట ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నేను ప్రభా మరి మీకు నేను విధేయులుగా నడుచుకోవడానికి, మీ యొక్క కుమారులుగా నేను మేము జీవించడానికి సహాయం చేయమని, ప్రతి బలహీనత నుంచి నేను మమ్మల్ని బలపరిచి నేను మీ యొక్క శక్తితో ముందుకు కొనసాగడానికి కృప చూపించమని, మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ త్వరలో రాని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని వచనాలు మనం చదవం, 15-16 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క నిర్గమాకాండం 17వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ముఖ్యంగా 8-16 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధము చేయటం మనం ఈ యొక్క వాక్య భాగం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి అప్పుడే బయటకు వచ్చారు. వారు 8వ వచనం మనం చూస్తే తరువాత అమాలేకీయులు వచ్చి రిఫిదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగానే మనం చూస్తున్నాం. వారు రిఫిదీం అనగా విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశం. వారికి ఆహారం లేనప్పుడు దేవుడు ఆహారం ఇచ్చాడు, మరి నీళ్ళు లేనప్పుడు దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఇంకా వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మరి వారు యుద్ధం చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఏమైనా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారంటే వారికి కత్తి తిప్పడం రాదు, వారి ఈట ఎప్పుడు పట్టుకోలేదు, వారి యుద్ధ వస్త్రాలు ధరించలేదు, వారు ఏమాత్రం కూడా యుద్ధంలో అనుభవం లేనటువంటి వారు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఏమి ఎదురైందంటే యుద్ధము చేయవలసి వచ్చింది. ఎవరి అమాలేకీయులు అని మనం చూస్తే అమాలేకీయులు మరి ఏషావు సంతానం మనం చూస్తాం.
ఏశావు కుమారుడైనటువంటి ఏశావు మనవడైనటువంటి అమాలేకు సంతానం నుంచి వచ్చినటువంటి వారే ఈ యొక్క అమాలేకీలు. వీరు ఈ యొక్క ఎర్ర సముద్రము అలాగే మృత సముద్రం మధ్యలో జీవించేటువంటి వారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి వచ్చారు, ఇంకా మృత సముద్రం దగ్గరలో ఉన్నటువంటి పాలుతీన్లు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. కానీ ఈ మధ్యలో మరి అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధం చేశారు. ఏదైనా కారణం ఉందా అంటే కారణం ఏమి లేదు. కొన్నిసార్లు మనం చూస్తాం నిష్కారణంగా కొంతమంది గొడవ పడుతూ ఉంటారు, నిష్కారణంగా మనల్ని మరి ఏవో మాటలంటూ ఉంటారు. మేము ఉన్నటువంటి ఆ రూమ్లో మరి మనకు తెలుసు మన రూమ్స్ ఎలా ఉంటాయో, మన అకామిడేషన్ ఎలా ఉంటుందో. మేమైతే చాలా మరి నిశ్శబ్దంగా మాట్లాడుకుంటాం ఫోన్లో, వారైతే గట్టిగా మాట్లాడుతున్నారు. గొరక పెట్టొద్దు, లేకపోతే మరి సౌండ్లు చేయొద్దు, మరి డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళైతే అరుస్తున్నారు. కానీ మనం మాత్రం చాలా నిశ్శబ్దంగా మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. కనుక కొంతమంది నిష్కారణంగా మరి ఆఫీసులోనూ లేకపోతే మరి మనం ఉన్నటువంటి దేశం అలాంటిది, మనం ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం కాబట్టి నిష్కారణంగా గొడవకు వస్తుంటారు, నిష్కారణంగా మనం తిడుతూ ఉంటారు, నిష్కారణంగా అనేకమైనటువంటి మాటలు అంటూ ఉంటారు. ఈ అమాలేకీలు కూడా వారి యుద్ధం చేయడానికి కారణం ఏమీ లేదు, వారి యుద్ధానికి రావడానికి ఎటువంటి కారణం లేదు. కానీ ఆ సమయంలో వారు యుద్ధము చేయటానికి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. మనము ఏశావు యాకోబులు మనం చూస్తే వారి పుట్టుకతోనే వారి కడుపులో నుంచే వారు యుద్ధం చేసుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకరినొకరు వారితో యుద్ధం. ఏశావు నుంచి వచ్చినటువంటి సంతానంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎదోమీయులు, ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులతో యుద్ధమే. అలాగే ఈ యొక్క అమాలేకీలు, ఏశావు సంతానమైనటువంటి అమాలేకీలు కూడా ఇశ్రాయేలీయులతో ఎప్పుడు యుద్ధమే. ఈ యొక్క వచనాలు మనం చదివితే మరి అమాలేకీలతో తరతరములకు యుద్ధమని దేవుడు చెప్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. తరతరాలు వారు యుద్ధం చేశారు. మనం ఇండియా పాకిస్తాన్ మనం చూస్తాం, ఎప్పుడు కూడా వార్సే. ఇప్పుడున్నటువంటి యుద్ధ ప్రపంచంలో మనం ఉన్నాం. రష్యా ఉక్రెయిన్లు ఎంతకాలం నుంచి యుద్ధం చేస్తున్నారు? మరి చాలా కాలం నుంచి వారు యుద్ధం చేస్తున్నారు. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ యొక్క దినాన్న ఏ సమయాన్ని ఎక్కడ యుద్ధం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా యుద్ధం. ఇజ్రాయెల్ దేశంలో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక పక్కన బాంబులు పడుతూ ఉంటాయి, ఒక పక్కన వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. ఒక సైరన్ వస్తుంది, వారు జాగ్రత్త తీసుకుంటారు, అంతే తప్ప మరి అక్కడ ఎప్పుడు కూడా యుద్ధం ఆగదు. మేము యుద్ధం మధ్యనే పని చేసుకుంటాం, మేము యుద్ధం మధ్యనే ఉన్నాం అని వారు అంటూ ఉంటారు. కనుక ఈ యొక్క దినాన్న మరి దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద విక్టరీ ఆఫ్ ఇజ్రాయిల్స్. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించి మరి దేవుడు వారికి సహాయాన్ని ఇచ్చి, దేవుడు వారికి చేయూతనిచ్చి లేకపోతే చేతిని సహాయంగా ఉంచి దేవుడు వారికి గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి వాడిగా మనకు కనపడతాడు. ఈ యొక్క యుద్ధం ఎలా జరిగిందో మనకి తెలుసు. ఈ యొక్క వాక్య భాగం జరిగితే యుద్ధం అనేది మరి శూరులు వీరులు మరి ఒకరినొకరు మరి యుద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క యుద్ధం ప్రార్థన ద్వారా జరిగినట్లు మనం చూస్తాం. చాలా యుద్ధాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు ఒక్కొక్క విధంగా యుద్ధాన్ని దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన నుండి పోరాడి దేవుడే యుద్ధం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మరి నిర్గమకాండంలో మనం చూస్తే వారు ఎర్ర సముద్రం దాటవలసి వచ్చింది. ఎర్ర సముద్రం దాటవలసి వచ్చినప్పుడు వారు ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. వెనకాల సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రంలో పడాలా లేకపోతే వెనకాల వెళ్ళి వారి యొక్క చేతుల్లో చావాలా అన్నటువంటి మరి పరిస్థితుల్లో వారున్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట నిర్గమకాండంలోనే ఆ యొక్క వచనాన్ని మనం చూస్తాం. అధ్యాయం 13-14 వచనాలు మనం చదివితే ఈ యొక్క మాటలు మనం చూస్తాం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు మరి అన్నడు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను.
యుద్ధం చేసేటువంటి వాడు ఆయనే. అందుకే మరి ఎప్పుడైతే దేవుడు వారి పక్షాన పోరాడి వారి పక్షాన నుండి యుద్ధంలో పోరాడినప్పుడు దేవుడు సహాయం చేసినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి, లేకపోతే అక్కడ ఒక ప్రార్థన చేసినటువంటి వాడుగా మోషే ఉన్నట్లు మనకు కనబడతాం. మనం చూస్తాం 15వ వచనం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు వారి యొక్క యుద్ధంలో సహాయం చేశాడో అక్కడ ఒక బలిపీఠం కట్టి, గాడ్ ఈస్ మై బ్యానర్, యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము, మాకు సహాయం చేసేటువంటి వాడు, మమ్మల్ని నడిపించేటువంటి వాడు, మాకు విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడని ఒక పేరు కూడా వారు పెట్టినటువంటి వారు ఉన్నారు. కనుక నిష్కారణంగా ఆ యొక్క అమాలేకీయులు యుద్ధానికి వచ్చినటువంటి కారణాన్ని బట్టి దేవుడు మరొక మాట అంటున్నాడు. 14వ వచనంలో మనం చూస్తాం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించమని అని చెప్పడం మనం చూస్తాం. కనుక అమాలేకీయులు ఇక్కడ యుద్ధానికి రావడం కాకుండా తరతరముల వరకు వారు యుద్ధం చేస్తారు. ఎప్పటి వరకు అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి లోతుగా అర్థం చేసుకుని, దేవుని యొక్క వాక్యంలో ఎన్నిసార్లు వీరు మరి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మోషే వారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, వారి మీద యుద్ధం చేయొద్దు అన్నాడు. కానీ మోషే మాట వినకుండా వారు వెళ్ళి యుద్ధం చేశారు. ఆ సమయంలో ఓడిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. కనుక దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా వారు ముందుకు వెళ్ళినప్పుడు యుద్ధంలో వారు ఓటమిని చవి చూశారు. గిద్యోని కాలంలో మరి ఆ న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే గిద్యోను దేవుని యొక్క మరి పరిచర్య చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క నామంలో మరి అక్కడ ఏర్పాటు చేయబడి మరి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క మిద్యానీయులతో కలిసి అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. ఆ సమయంలో వారు కూడా వారితో యుద్ధం చేసినటువంటి వారు ఉన్నారు. అయితే సౌలు కాలంలో మనం చూస్తాం, అమాలేకీయులను మరి సమూలను నాశనం చేయమని దేవుడు మరి సౌలుకి ఆజ్ఞాపించినటువంటి వాడు ఉన్నాడు. సౌలు మరి ఆ దినాన్న ఏం చేస్తాడో మనం చూస్తాం. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయలేదు. ఆ కాలంలో అగగ్ అనేటువంటి రాజుని మరి చంపకుండా వదిలిపెట్టేశాడు. కొన్ని గొర్రెలు, మేకలు, మరి మంచి మంచి వస్తువులు, ఇవన్నీ కూడా తన కోసం ఉంచుకున్నటువంటి వాడుగా కనపడతాడు. మరి ఆ సమయంలో సమూయేలు అడుగుతాడు, మరి ఏంటి ఆ గొర్రెల మేకల స్వరం ఏంటంటే దేవునికి బలి అర్పించడానికి నేను తీసుకొచ్చాను, ఇవన్నీ కూడా మరి దేవునికి బలి అర్పిస్తానన్నప్పుడు లేదు దేవుడు చెప్పినటువంటి పని ఏంటి, నువ్వు చేసినటువంటి పని ఏంటి అని ప్రశ్నించినట్లు మనం చూస్తాం. కానీ కనుక ఆ యొక్క దినాన్న అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్నాడు ఆ యొక్క దినాన్న. మనం చూస్తాం చాలాసార్లు మనకే ప్రశ్న వస్తుంది, ఎందుకు దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జంతువులను అందరినీ నాశనం చేసి మనటం ఏంటని ఒక ప్రశ్న వస్తుంది. చాలామంది హైందవులు లేకపోతే వేరే విశ్వాసం ఉన్నటువంటి వారి యొక్క ప్రశ్న వేస్తుంటారు. అటువంటి సమయంలో మనకు కూడా మరి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఆ విధంగా ఎందుకు చేయమన్నాడంటే, మరి శత్రుశేషం మిగలకూడదు అంటారు కదా, శత్రువులను మరి సంహరించేస్తారు, వారి యొక్క పిల్లలను సైతం సంహరించేస్తారు. కానీ ఆ యొక్క దినాన్న మరి సౌలు అగగు అనేటువంటి రాజును చంపకుండా ఉండడం ద్వారా తర్వాత చరిత్రలో మనం చూస్తాం, అగాగీయుడైనటువంటి హామాను ఇశ్రాయేలీని నాశనం చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీని అందరినీ కూడా నాశనం చేసేయాలని అతడు అనుకుంటాడు. కనుక ఆ యొక్క దినాన్న మరి ఎస్తేరు ఉపవాసం ఉండి అహశ్వరేష్ అనేటువంటి రాజుతో మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఉపవాసం ఉండి మరి ఆమె చెప్పుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తాం. కనుక ఆ యొక్క దినాన్న మరి ఇశ్రాయేలీలందరూ కూడా కాపాడబడ్డారు. ఆ యొక్క దినాన్న ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన బట్టి, మరి తన యొక్క ప్రజల కొరకు ఆమె చేసినటువంటి విజ్ఞాపన బట్టి దేవుడు వారిని
కాపాడాడు. ఇశ్రాయేలుని కాపాడినటువంటి దేవుడిగా ఆ యొక్క దినాన్ని మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలీల మీదకి వచ్చినటువంటి ఆ యొక్క అమాలేకీలను ఆ యొక్క దినాన్న ఆయన సమూల నాశనం చేసినటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం అక్కడ నెరవేరినట్టుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తాం, దావీదు కూడా మరి ఈ యొక్క అమాలేకీలతో పోరాడాడు. తన యొక్క భార్యలను, తన యొక్క కుటుంబస్తులను వారు తీసుకుని వెళ్ళిపోయారు. సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో వారితో యుద్ధం చేసి వారి యొక్క కుటుంబాన్ని తిరిగి తెచ్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. కనుక ఈ యొక్క అమాలేకీలు ఎప్పుడు కూడా వారికి మరి అజాత శత్రువులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క యుద్ధంలో మరి అమాలేకీలతో దేవుడు ఏ విధంగా వారితో యుద్ధం చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చాలా యుద్ధాలు మనకు కనబడతాయి. ఎరికో పట్టణం చుట్టూ వారందరూ కూడా కేవలం తిరుగుట వల్ల కేవలం 7 సార్లు చుట్టూ మరి దేవుణ్ణి బోరలు పట్టుకొని చేధ్వనులతో వారు తిరిగినప్పుడు దేవుడు ఆ యొక్క పట్టణాన్ని కూల్చివేసినటువంటి వాడు. కనుక దేవుడు చేసేటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి, దేవుడు చేసేటువంటి కార్యాలు మనకి ఊహకు మించినటువంటివిగా మరి మనకి కనబడుతున్నాయి. కనుక ఇక్కడ కూడా మరి ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో కూడా ఇశ్రాయేలీలు ఏ విధంగా విజయం పొందారో మనం చూస్తున్నాం. ఆ యొక్క దినాన వారికి యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు. అప్పుడే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఎలా వచ్చారంటే వారు బానిసలుగా వచ్చారు. అరే పని చేయరంటే పని చేసేటువంటి విధానమే తెలుసు, వాళ్ళకి పని చేయడం తెలుసు తప్ప వారికి యుద్ధం రాదు. మరి వారు బానిసలుగా తృణీకరించబడినటువంటి వారుగా, ఎంతో మరి భయంకరమైనటువంటి శ్రమ పెట్టబడినటువంటి వారుగా వారు ఉన్నటువంటి వారు మరి ఆ సమయంలో యుద్ధం చేయగలరంటే యుద్ధం చేయలేరు. కనుక అందుకే దేవుడు ఆ యొక్క దినాన్ని మాట్లాడాడు, ముందు ఎర్ర సముద్రం ఉంది, మరి వెనక సైన్యం ఉంది, ఆ సమయంలో యుద్ధం చేసేటువంటి వాడును నేను, యుద్ధము యెహోవాదే అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ఆ యొక్క దినాన్న యుద్ధం చేసి వారిని బలపరిచి వారిని బ్రతికించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క యుద్ధం ఎలా జరిగిందంటే మోషే యెహోషువతో వెళ్ళి నీ యుద్ధం చేయమన్నాడు. యెహోషువ కూడా అప్పటి వరకు కత్తి పట్టుకోలేదు. మోషే తర్వాత నాయకుడు యెహోషువ. మోషే ఉన్నంత వరకు కూడా యెహోషువ మరి మోషే దగ్గర నేర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. అప్పుడే నువ్వు పట్టుకుని వెళ్ళు, మరి యుద్ధం చేయి, మరి మీ దగ్గర ఉన్నటువంటి మరి ఏ అయితే ఉన్నాయో వాటితో యుద్ధం చేయమని మోషే చెప్పినప్పుడు మోషే వెళ్ళాడు. యెహోషువ వెళ్ళినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. అయితే కొండ మీదకి ఎక్కి కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. కింద ఇశ్రాయేలీలు వారికి వచ్చినట్టు వారు యుద్ధం చేస్తున్నారు. అయితే చేతులెత్తి మరి మోషే ప్రార్థిస్తున్నటువంటి సమయంలో మరి వారి యుద్ధంలో జయం పొందినట్లు మనము చూస్తాం. 10వ వచనం మనం చదువుదాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోనులు హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి యుద్ధంగా మనకు కనబడుతుంది. మోషే మరి కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మోషే కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నటువంటి సమయం అంతా కూడా ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చేతులు నొప్పి వచ్చి లేకపోతే చేతులు పైకెత్తల కింద దించుతున్నాడో అమాలేకీయులు ఇశ్రాయేలీయులను ఓడిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ సమయంలో మరి మోషే ఎంతసేపు చేతులెత్తి మరి ఆ ప్రార్థన చేయగలడు? ఆ యుద్ధం ఎప్పటి వరకు జరిగిందండి? సాయంకాలం వరకు కూడా జరిగింది. మనం కొంతసేపు కూడా చేతులు ఎత్తలేం. హల్లెలూయా చెప్పమంటే చేతులు లేవు. మనము చేతులెత్తి ప్రార్థించలేం. మన చేతులు మనకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేం. కానీ మరి దినాన మోషే సాయంత్రం వరకు కూడా అలా చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి వాడు. కానీ చేతులు దిగిపోతున్నటువంటి సమయంలో ఇద్దరు అక్కడ వ్యక్తులు వచ్చి ఆ చేతులు పట్టుకున్నారు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? అహరోను హూరు. అహరోను గురించి మనకు బాగా తెలుసు, కానీ హూరు మనకు ఎక్కడ కూడా ఇక్కడే కనపడతాడు. కనుక మరి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయంతో మోషే చేతులు పైకి ఎత్తగలిగాడు. నిల్చోలేకపోతున్నాడు. ఒక రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, కూర్చున్నాడు. ఇద్దరు కూడా చెరువు వైపు చేతులు ఎత్తి మరి సాయంత్రం వరకు మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మరి సాయంత్రం వరకు జరిగినటువంటి యుద్ధంలో దేవుడు మరి వారి పక్షాన నుండి దేవుడు యుద్ధం చేసినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఈ యొక్క హూరు గురించి ఒకసారి మనం చూస్తే
హూరు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనపడ్డు, హూరు మనవడు మనకు కనబడతాడు. కనుక ఈ యొక్క దినాన్న మరి మనం చేసినటువంటి పరిచర్య, ఆ యొక్క దినాన్న హూరు పెద్ద గొప్ప పరిచర్య ఏం చేయలేదు. మోషేలాగా మరి గొప్ప నాయకుడేం కాదు, యెహోషువ లాగా గొప్ప నాయకుడేం కాదు, అహరోన్ లాగా పెద్ద యాజకుడేం కాదు. కానీ హూరు జస్ట్ చేయి పట్టుకున్నాడు అంతే. పరిచర్య కూడా అటువంటిది. పరిచర్య వెనకాల కొంతమంది మరి ఎంత గొప్ప పరిచర్య జరుగుతుంది ఈ యొక్క దినాన్న. మరి ఆ ప్రభాకర్ అన్న దీని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడంటే మరి ఆయనకి ఎంతమంది సహకారులు అవసరం. కనుక యొక్క దిన ఒకరు మరి వీడియో తీస్తున్నారు, ఒక ప్యాడ్స్ వాయిస్తున్నారు, ఒకరు చక్కగా పాటలు పాడుతున్నారు. ఈ విధంగా ఒక లీడర్షిప్ అనేటువంటిది ఫామ్ అవటం మనం చూస్తున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో కూడా మరి దేవుని యొక్క పరిచర్య వెనక, మరి దేవుని యొక్క గొప్ప పరిచర్య వెనక అనేక మంది సహాయకులు ఆ యొక్క దినాన్న మరి దేవుని యొక్క పరిచర్యలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు. కనుక వారిని దేవుడు గొప్పగా దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక హూరు మనవడి పేరు ఎవరన్నా చెప్పగలరు ఇక్కడ? ఓ గుడ్, బెస్సలేల్. కనుక దేవుడు హూరు చేసినటువంటి పరిచయం దీవించి ఆశీర్వదించి బెస్సలేలుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. తన యొక్క పరిచయంలో దేవుడు వాడుకున్నటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తయారు చేయటానికి, ఆ వస్తువులన్నీ కూడా చక్కగా మరి తన ఎంత జ్ఞానంతో వాటిని తయారు చేయటానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చినట్లు మనం చూస్తాం. కనుక దేవుని పరిచర్య అంటే చాలా మరి గొప్పది అన్నటువంటి విషయాన్ని మనం యొక్క దినాన్న జ్ఞాపకం చేసుకోవాలి. మా చర్చిలో డిఎస్పి అనమాట, డిఎస్పి ఆయన సిఐ నుంచి మరి ఎస్పీకి వెళ్ళి, ఎస్పీ నుంచి డిఎస్పీకి అలా వెళ్ళాడు. ఆయన చనిపోయాడు అనుకోండి. కానీ ఆయన ఏం చేసేటువంటి వాడు అంటే ఉదయకాలం సండే మార్నింగ్ వచ్చి చర్చికి అడిగేసేటువంటి వాడు. అంత తగ్గింపుతో ఆయన పరిచయం చేసి మరి దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు. అంత తగ్గింపుతో ఆయన పనిచేస్తాడు. ఆయన సిఐగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, డిఎస్పీగా కూడా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. కనుక ఈ దినాన్న మన పేరు ప్రతిష్టలను బట్టి మనము పరిచర్య చేయవలసిన అవసరం లేదు, మన హోదాను బట్టి మనం పరిచర్య చేయవలసిన అవసరం లేదు. కనుక మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు. ఆ యొక్క దినాన్న హూరు చేసినటువంటి పరిచర్య చాలా చిన్నదే, కానీ మరి తన యొక్క ఆశీర్వాదం తన యొక్క తరానికి దేవుడు ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఆ యొక్క దినాన్న మరి హూరు చేసినటువంటి పరిచర్య ఎలాగా మరి ఆ యొక్క దినాన్న ఆయన చేశాడు, ఆ విధంగా సంఘం అనగా మరి ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు. అనేక అవయవాలతో దేవుడు పోల్చాడు. కన్ను చేసేటువంటి పని కన్ను చేయాలి, చెవులు చేసేటువంటి పని చెవులు చేయాలి, నోరు చేసేటువంటి పని నోరు చేయాలి. కనుక దేవుడు ఒక శరీరంతో సంఘాన్ని పోల్చాడు. కనుక మరి ఎంతో సంతోషం అవుతుంది. ఈ యొక్క సంఘం ఈ విధంగా మరి నడిపించబడటానికి ఆ యొక్క దినాన క్రీస్తు కుమార్ గారని ఇప్పుడు తిమోతి గారు ఇంకా ఉన్నారు. వీరు వెనకుండి మరి ప్రోగ్రామ్ని నడిపించేటువంటి వారు ఉన్నారు. సేవకులు ఉన్నారు, సేవకులుగా ఉండి సేవకులు నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో వారికి సరైనటువంటి మరి ఆ నిర్ణయం తీసుకోవడానికి తగినటువంటి విధంగా సలహాలు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ యొక్క దినాన్న మరి యొక్క పరిచర్య, ఈ యొక్క సంఘాన్ని ఈ విధంగా నేను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు సోనాపూర్ వచ్చినప్పుడు చాలా పెద్ద గుంపు, పెద్ద హాల్ దేవుడు ఇచ్చాడు. కనుక తర్వాత ఇక్కడ చిన్నగా సంఘం ఏర్పడినప్పుడు అవతల రూమ్లో గ్రేస్ అది హోప్ రూమ్లో చిన్న సంఘంగా చిన్న గుంపుగా ఉన్నప్పుడు నేను రావడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషమైంది, ఇంత గుంపుగా దేవుడు చేసినటువంటి వాడు. ఈ విధంగా మరి సంఘాన్ని అభివృద్ధి చేస్తూ సంఘ నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి మరి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. కనుక ఈ యొక్క అమాలేకులతో దేవుడు చేసినటువంటి మరి గొప్ప కార్యం మనం చూస్తాం. అమాలేకుల జీవితంలో దేవుడు ఇశ్రాయేలు పక్షాన నుండి దేవుడు పోరాడినటువంటి వాడు ఉన్నాడు. కనుక యొక్క దినము మనకి జీవితం కూడా ఒక యుద్ధ సమయమే, యుద్ధ భూమి లాంటిది. మనము ఈ యొక్క లోకంతో పోరాడవలసి ఉంది. అపవాది శక్తులు మనకి తెలియదు, కానీ మరి అపవాది ఇప్పుడు కూడా మనల్ని ఈ లోక ఆశలను చూపించి మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకు? అపవాది నేరుగా రావచ్చు. ఒక మొబైల్ని మన చేతిలో పెట్టాడు, దీనికి ఒక పేరు పెట్టాను నేను. మా పిల్లలు ఎప్పుడైనా మొబైల్ ఎక్కువసేపు చూస్తే ఒరే అది బయలుదేవతరా అంటాను. ఇశ్రాయేలీయులు బయలుదేవతను తెచ్చిపెట్టుకున్నారు ఇంట్లో, వాళ్ళు నాశనం అయిపోయారు. కనుక ఆ బయలుదేవతను ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచాలి. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడాలో అంత జాగ్రత్తగా వాడాలి. ఒక మొబైల్ మనం పక్కన పెడితే ఒక కిడ్నీ పోయినట్టు.
కిడ్నీ అన్నా పోయినా పర్లేదు, కానీ మనకి మొబైల్ పోతే చాలా కష్టం. కనుక మొబైల్ ఉండాలి, మొబైల్ అవసరమే. ఒకనొక సమయంలో మొబైల్తో ఫోన్ మాట్లాడేవాళ్ళం అంతే, అంతకంటే మరి ఒక పని ఏమి ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ అన్నీ అయిపోతున్నాయి, ట్రావెలింగ్ అంతా మరి స్కానింగ్. ఎక్కడైతే చాలా ఏ ప్రపంచంలో ఉన్నారు మీరు, అత్యాధునికమైనటువంటి ప్రపంచంలో. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, దుబాయ్ సౌత్లో. ఆయనే షాపింగ్ చేసుకున్నాడు, ఆయనే స్కాన్ చేసుకున్నాడు, ఆయనే కార్డ్ స్కాన్ చేసి వెళ్ళిపోయాడు. మన ఊర్లో అయితే కాసేపు వెయిట్ చేయాలి, లైన్లో వెయిట్ చేయాలి. కానీ మరి దేవుడు ఆ విధంగా మరి ఒక నూతనమైనటువంటి మరి ప్రదేశం దేవుడు ఉంచాడు. కనుక మన యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు మనల్ని మరి ఉపయోగించుకునేటువంటి విధానం ఏంటి, మనం ఏం చేయాలి, దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ పని చేయవలసి ఉంది, పరిచర్యలో పాల్గొనవలసి ఉంది. అంతేకాని ఆ యొక్క దినాన్ని మోషే చేసినట్టుగా మనం ప్రార్థించవలసిన అవసరత ఉంది. నాకు ఎంత సమయం తీసుకోవాలో తెలియదు, కానీ ఇంకొక ఇల్లుస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే అన్న ఉన్నారు, ఇక్కడ టైమింగ్ తెలుసు, ఒక 2 hours మనకి 3 hours ఉంటుంది, 2.5 hours ఉంటాయి. కనుక నేను యొక్క ఇల్లుస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. సుసన్నా వెస్లీ గురించి మీరు విన్నారు లేదో, మరి ఇంగ్లాండ్ దేశంలో సుసన్నా వెస్లీ అని ఆమెకు 19 మంది కుమారులు, భర్త పేరు చార్ల్స్ వెస్లీ. మరి ఆమెకు 12 మంది కుమారులు అయితే ప్రతి ఒక్కరి మరి దగ్గరికి వెళ్ళి రాత్రి సమయంలో ఆమె పనులన్నీ చేసుకుని పిల్లలకి ఏమి వండాలి, ఏం చేయాలన్నీ కూడా చక్కబెట్టి మరి వారికి భోజనం పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేయి వేసి ప్రార్థించేదంట. 19వ కుమారుడి దగ్గరికి వచ్చేసరికి తెల్లారిపోయేదంట. ఇంకెప్పుడు పడుకునేదో, మరి ఇంకెప్పుడు రెస్ట్ తీసుకునేదో, ఇంకెప్పుడు మరి తన పనులు తను చేసుకునేది. కానీ మరి ఆమె ప్రార్థన వలన ఈ యొక్క దిన ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశంగా పిలువబడిందంటే తన కుమారులు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, వారితో పాటు ఇంకొక ఆయన పరిచయం చేస్తారు, చార్ల్స్ విట్ఫీల్డ్ అని. ఈ విధంగా వారు ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించినటువంటి వారు ఉన్నారు. కనుక మరి దేవునికి మనము ఎంతగా ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మోకరిస్తామో, ఎప్పుడైతే దేవునికి మనం కన్నీటితో మొరపెడతాం, దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాను. నా జీవితంలో నేను మరి అటువంటి కార్యాలు నేను చూసాను. కన్నీటి ప్రార్థన తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను. కనుక మనం ఈ యొక్క దినాన్ని ప్రార్థించకపోతే ఈ యొక్క దినాన్ని నుంచే మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన ప్రార్థనలో మనం ఎదగకపోతే ఈ యొక్క దినంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ప్రార్థించేటువంటి వ్యక్తిగా, కేవలం పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా కాదు, కేవలం ఊరు పరిచయం చేశాడు. మరి అతడు మరి ఇంకా దేవుని యొక్క నాయకుడిగా లేడని కాదు, కానీ తన యొక్క పని తాను చేశాడు. దానికి యొక్క దినాన్ని విశ్వాసులుగా మనము పరిచర్లో ఉండాలి, అది కాదు ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి, సంఘ పరిచర్లో సహాయం చేసేటువంటి వారు ఉండాలి. కనుక ఆ యొక్క దినాన్న మరి దేవుడు ఇశ్రాయేల్ పక్షానగా దేవుడు పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు, వారి పక్షాన యుద్ధం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వారు యుద్ధంలో జయం పొందారో, ఎందుకంటే వాళ్ళ యొక్క సహాయంతో వారు పొందలేరు, కనుక వారికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం వేసింది. కనుక ఆ యొక్క దినాన్న వారు సెలబ్రేట్ చేసుకున్నారు, గొప్పగా ప్రకటించారు. అందుకే యెహోవా నిస్సి అంటే వారు ఆ యొక్క వేడుక జరుపుకున్నటువంటి వారు. మనం పండుగ ఎప్పుడు జరుపుకుంటాం? చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో మనం పండుగ జరుపుకుంటాం. కనుక యెహోవా నా ధ్వజం, యెహోవా నా సహాయకుడు, యెహోవా నాకు విజయం అనుగ్రహించేటువంటి వాడని వారు గొప్ప వేడుక చేసుకున్నారు. దేవుడు చేసినటువంటి ఆ కార్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇది ఎలా జరిగింది? ప్రార్థన వలన జరిగింది. మోషే అదేనన్నా ప్రార్థించాడు. కనుక ప్రార్థించేటువంటి సేవకుడు, ప్రార్థించేటువంటి విశ్వాసులు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు ఉంటాడు. కనుక అటువంటి మరి గొప్ప కార్యాలు సంఘంలో చేయాలని నేను ఆశపడుతూ ఒక మాట ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇంకా సమయం వ్యర్థపరచకుండా అన్నయ్య మన మధ్యలో ఉన్నాడు. దేవుని వార్త ముగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నా. ఈ దినాన్ని మరి తెలుగు క్రిస్టియన్ ఇవాంజలికల్ చర్చ్ జబలాలిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంఘానికి దేవుడు నన్ను తీసుకొచ్చి మరి ఏ యోగ్యత లేని నన్ను మీ ఎదుటి నిలబెట్టినందుకు నేను మొట్టమొదటిగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా
ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మరి సంఘ కాపరి గారు పాస్టర్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారితో పనిచేస్తున్నటువంటి జత పని వారైనటువంటి మరి మీ అందరికీ కూడా నా వందనాలండి. చాలా సంతోషం. మరి మా తమ్ముడైన పాస్టర్ ఎలీషా రాజు గారు చక్కటి సేవ మరి తెలంగాణలో చేస్తుంటే నేను ఆంధ్రాలో చేస్తున్నానండి. మా తండ్రి గారు పాస్టర్ బి రత్నరాజు గారు అని, ఆయన బాన్ బ్లైండ్, పుట్టుక నుంచి కూడా అందులే అయినప్పటికీ అద్భుతమైన సేవ 47 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన బట్టి దేవుని స్తుతిస్తూ మరి నేను రావడానికి గల కారణం, ఈయన చాలాసార్లు వచ్చారు. నాకు ఒక సంఘం ఉంది ఇంటి దగ్గర, చింతావారిపేట, అది సెకండేటిపల్లి అనమాట. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టే ఉంది నాకు. ఎందుకంటే వచ్చి పాడుతున్న పాటలన్నీ స్తుతి ఆరాధన, మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగు సంఘాల్లో జరుగుతున్న క్రమమే. ఇక్కడ చూసి దుబాయ్ వచ్చినా తెలుగు దగ్గరే ఉన్నానని అనిపించింది. చాలా సంతోషం. కాబట్టి ఈయన చాలా సార్లు వచ్చారు. మా సంఘస్థులు అడిగాను ఇలాగా, మాకు ఒక మొబిలైజేషన్ ఉంది, మిషన్ మొబిలైజేషన్ టీం వస్తారు, దానికంటే ముందు మా సంఘస్థుల్ని ఇలాగ ఒక 28 రోజులు వెళ్ళాలని చెప్పినప్పుడు ఫోన్లో అయినా ఎప్పుడు ఏ విదేశాలు మొహం చూడలేదు కదా అని ఒక పర్మిషన్ ఇచ్చారు నాకు, అంతే తప్ప అది కాదనమాట. కాబట్టి ఒక రకంగా మా సోదరుడు రావడంతో ధైర్యం చేసి నేను వచ్చాను. చాలా సంతోషం ఈరోజు మీ ముందు నిలబడటం. నేను ఎప్పుడు కూడా ఇలాగ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవారిని, పని చేసేవారిని, అది పెద్దదైనా చిన్నదైనా కానీ చాలా నాకు ఒక హై వ్యూ ఉంటుంది. ఎందుకంటే మీకు దేవుడు ఇచ్చినటువంటి అదనపు బాధ్యతగా నేను భావిస్తాను. ఇంటి దగ్గర వేరు, వేరే దేశంలో ఉన్నప్పుడు అది వేరు కదండి. ఇక్కడ ఎంతో భయభ్రాంతులు కొన్నిసార్లు సాహసోపేతమైనటువంటి కార్యాలు ఒక్కొక్కసారి ఇక్కడ చూడవలసి వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మరి దేవుడు ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు. దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ కుటుంబాన్ని పోషించడానికి, మిమ్మల్ని మీరు పోషించుకోవటానికే కాదు. యాకోబు, అబ్రహాము, యోసేపు, దానియేలు, షడ్రక్, మేషేలు, అబేద్నెగోలు, ఇంకా ఎంతమంది అయితే బయట దేశాలకి దేవుడు వేరే వేరే పర్పస్ మీద తీసుకెళ్ళాడో, మనల్ని కూడా ఒక పర్పస్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. చాలా సంతోషం. మంచి వాక్య భాగాన్ని విన్నాం అమాలేకీయుల గురించి. ఒకవేళ అమాలేకీయుల్ని పూర్తిగా సంహరించకపోతే అమాలేకీయులే చివరికి ఏం చేశారు? సౌల్ని అమాలేకీయుడే చివరికి ఏం చేశాడండి? చంపేశాడు. అందరిని సమూలంగా నాశనం చేసేయి అని చెప్తే పర్వాలేదులే అని ఒక ఆయన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం ద్వారా వాళ్ళే పెరిగి 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 తర్వాత ఏమైందండి? వాళ్ళే ఒకడు ఇక చనిపోయే టైంలో అతని ఈటు అలాగుండి, ఇక నేను మరణిస్తాను కానీ ఇంకా బాధపడుతున్నాను కాబట్టి నువ్వు వచ్చి నన్ను చంపి అంటే చంపేశాను అంటాడు ఒక అమాలేకీయుడు వచ్చి. దాన్ని బట్టి నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు లీవ్ సిన్ ఇన్ యువర్ బాడీ అల్టిమేట్లీ ద సిన్ విల్ కిల్ యూ. అంతే. పాపాన్ని కనుక చులకనగా తీసుకుని చిన్నదే కదా అని వదిలిపెడుతుంది. ఎంతెంతై అంటాడు కదా వటుడంటే, అలాగ పెద్దదై చివరికి ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది. అదే అక్కడ అర్థమై. తర్వాత ఇంకొక పాయింట్ నేను ఇన్సైట్ తీసుకున్నది ఏంటంటే, ఊరు నుంచి మోషే అయితే గొప్ప నాయకుడు, అహరోన్ అయితే గొప్ప యాజకుడు, కానీ ఊరెవరు? నోబడి. గాడ్ యూజెస్ నోబడి. అసలు ఏమీ కానటువంటి వాళ్ళని, అనామకుల్ని దేవుడు వాడుకుంటాడు. నేను కనపడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అనమాట. కిందంతా కూడా హ్యాపీగా ఉన్నారు చాలా మంది, కానీ పైకి వెళ్ళటానికి ఇష్టపడినోడు ఎవరంటే ఎవరు చెప్పండి? ఊరు. అహరోన్ అంటే పర్లేదు, యు ఆర్ ఎ గుడ్ గై, అందరికీ తెలుసు. కానీ ఊరెవరండి? నేను వస్తానని అడుగు ముందుకేసినాడు అనమాట. కింద ఏం జరుగుతుందో తెలుసు కానీ పైన ఏం జరుగుతుందో తెలియదు. పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళినప్పుడు ఆ యొక్క భారాన్ని అహరోన్తో పాటు మోసినవాడు. ఎవరికి తెలియదు. కిందకు వస్తే అసలు కింద ఎందుకు విజయం సాధించారు ఎవరికి అర్థమవుతుందో తెలుసా? దేవుడికి, మోషేకి, అహరోనికి, ఊరికి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప. మీ పని కూడా చాలా సార్లు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప
మిగతా వారికి తెలియదు. అలా పని చేయాలని నాకు అర్థమైంది. ఊరు ఆ పని నిష్కారణంగా ఒక రకంగా ఆ పని ఏమంటారు దాన్ని ఉత్తినే పోదండి. మనవడు ఏం చేశాడంటే దేవుడు మనవడిని ఉపయోగించుకున్నాడు. దేని కడతానికి తెలుసా? ప్రత్యక్ష గుడారాన్ని నైపుణ్యతతో. అతను చాలా గొప్ప ఒక రకమైనటువంటి కళాకారుడు అండి. ఆయన దేవుడు ఉపయోగించుకుని ఆ గొప్ప పని చేయటానికి ఆస్వాదించాడు. ఊరు లాంటి కనపడినటువంటి పని చేస్తే నిస్వార్థంగా, సెల్ఫ్లెస్గా, ట్యాంక్ కూడా చేరేవరను. కానీ చివరికి ఏం జరిగిందంటే గొప్ప మరి ఊరి నుంచి గొప్ప వంశాన్ని తీసుకొచ్చాడు. ఒక రకంగా బెసల్యేల్ని నిలబెట్టాడు. కాబట్టి మనం చేసేది మనుషులకి ఎవరికి కనపడకపోయినా దేవుడు చూస్తాడు. ఒక రోజు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? మన వంశాన్ని ఆయన గొప్ప చేస్తాడు. చివరికి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఆ పిలుపు లేకపోతే ఆ మాట దేవుని యొక్క నోటి నుంచి వచ్చే స్వరం వినటం చాలా సంతోషం. మనం ఎలాగా ప్రభు బల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఒక వచనం చదివిన తర్వాత నేను కరెక్ట్ 8 గంటలుగా ముగించేస్తాను. అంతే, ఇంకా ముందే ముగించేయండి. ఏం పర్లేదు, నాకు ఏం కాదు. ఏం కదా? ఓకే. ఎందుకంటే నేను దుబాయ్ ఇచ్చిన తర్వాత నాకు తెలుసు రిస్ట్రిక్టెడ్ టైం అంటే టైం. అందుకని నేను ముందు అడుగుతున్నాను అనమాట. సాధారణంగా సువార్త వచ్చినవి ఏంటి అని అడిగితే మంచి సువార్త వచ్చినవి అంటే యోహాను 3:16 ఇలా చాలా చెప్తాం. కానీ ఒక అద్భుతమైన వచనాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. అది సువార్త వచనమే కాదు. ఈరోజు మన బల్ల ఆరాధనకి లేకపోతే రొట్టె రసంలో పాలు పంచుకుని మరి మనం గుర్తుగా ఉన్నటువంటి ఈ రొట్టె రసం, యేసు ప్రభు శరీరానికి రక్తానికి గుర్తున్నటువంటి రొట్టె రసంలో చేయి వేయడానికి కూడా ఎంత ఉపయోగపడే వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. మళ్ళీ చదువుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అద్భుతమైనటువంటి గాస్పల్ వర్స్, అద్భుతమైనటువంటి స్వార్థ వచనమే కదా. అద్భుతమైనటువంటి మనం ఎటువంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నామో ఇప్పుడు ఎటువంటి స్థితిలోకి వచ్చామో తెలియజేసే వచనం. అలాగా ఆ స్థితి నుండి ఈ స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలియజేసే వచనం. మనం యేసు ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి రొట్టె, రక్తానికి గుర్తుకున్నటువంటి ద్రాక్ష రసాన్ని సేవిస్తున్న సమయంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే వచనం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక రకంగా ఆ యొక్క దేవత్వంలో గాడ్ హెడ్ అంటారు. ఎవరు లేనటువంటి సమయంలో, సృష్టిని ఇంకా సృష్టించినటువంటి సమయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల కౌన్సిల్ జరిగింది. సమాలోచనలో జరిగినటువంటి విషయం ఏంటంటే నా కొరకు ఎవరు వెళ్తారు, నా ప్రజలని రక్షించడానికి ఎవరు వెళ్తారు అన్నప్పుడు యేసు ప్రభువారు, రెండవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువారు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపు, నేను వెళ్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు అదే ఈ యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. కాబట్టి అక్కడ జరిగింది ఇది. కాబట్టి అక్కడ అనంతంలో లేదా నిత్యత్తులో జరిగినటువంటి ఆ మాటను తీసుకుని యేసు ప్రభు వారు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఈ మనుషులు చేసినటువంటి పాపం లేకపోతే ఆదాము యొక్క పాపం, మనుషుల యొక్క పాపం, వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పొందుకోవాలి వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఉత్తినే అనేసి పాపాలను క్షమించే దేవుడు కాదు. ఆయన మంచివాడని కేవలం ఒక కోణాన్ని మాత్రమే తీసుకుంటే మరొక వైపు ఆయన పరిశుద్ధతకు అడ్డం వస్తుంది. కాబట్టి ఏం చేయాలి తెలుసా? తప్పనిసరిగా ఆ పాపానికి శిక్ష పొందుకోవాలి. ఆ శిక్ష పొందుకుంటే ఆయన క్షమిస్తాడనమాట. మరి అలాంటప్పుడు మనల్ని శిక్షించాడా దేవుడు అంటే? దేవుని ప్రేమను చూడండి, దేవుని ప్రేమ చూడండి ఎలా ఉందంటే ఆయన ప్రేమ
తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుడు కూడా తన స్వచ్ఛందంగా, విల్లింగ్గా, వాలంటరీగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మనుషుల యొక్క పాపాన్ని నా భుజముల మీద వేసుకుని నేను భరిస్తాను అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. అందుకనే గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేస్తాం ఆయన మాటలు. దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టు. ఎందుకన్నాడంటే కారణం, మనుషుల యొక్క పాపాలన్నింటినీ ఆయన భుజం మీద వేశాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం అవ్వలేదు, ఆయన పాపపు ముద్దలాగా అయిపోయాడు. ఎందుకంటే నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడింది. యెషయా గ్రంథం 53 చూసినప్పుడు కూడా చూడటానికి కూడా అసలు ఇష్టం లేదు, అంతలాగా అయిపోయాడు ఆయన్ని చూసినప్పుడు. అంత ఘోరమైనటువంటి శిక్షని ఒక రకంగా తండ్రి ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసం ఇచ్చినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మనకు ఇప్పుడు ఎక్కువగా బ్యాంకులకు వెళ్ళి ఇవ్వటం అవి లేవు, ఒకరి దాంట్లోంచి ఒకరు పంపించుకోవటం జరుగుతుంది కదండి. అలాగా జరిగింది ఏంటంటే డబుల్ ట్రాన్సాక్షన్ జరిగింది సిలువ మీద. ఏం జరిగిందంటే మన పాపం అంతా కూడా సిలువ మీద యేసయ్య మోసాడు. ఇది పాపం అనుకుందాం, తెల్లగా ఉంది కదండి. ఇది యేసు ప్రభు నీతి అనుకుందాం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క పాపం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మీద మోపబడ్డది కాబట్టి ఆయన్ని తండ్రి కఠినంగా శిక్షించాడు. ఇప్పుడు యేసయ్య కూడా ఏం చేశాడంటే పాపాన్ని ఆయన తీసుకుని శిక్ష పొందుకుని ఆయన యొక్క నీతిని మన మీద వేశాడు. ఈరోజు మనం చేసిన మంచి క్రియలను బట్టి, మన యొక్క నీతిగా జీవించిన జీవితాన్ని బట్టి మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చలేదు. యేసయ్య నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా. అది ఈరోజు క్రియల ద్వారా నీతిమంతులు అనేది బోధించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసయ్య నీతి మనల్ని ఎంత కఠినంగా శిక్షించాలో అంత కఠినంగా యేసు ప్రభువుని సిలువ మీద శిక్షించాడు. ఎందుకంటే నన్ను చూసినట్టుగా యేసయ్యని చూశాడు సిలువ మీద, అందుకని అంత ఘోరమైనటువంటి శిక్ష. ఈరోజు ఆయన ఎందుకు శ్వాసం ఇచ్చినందుకు యేసయ్యని ఎలాగైతే చూస్తున్నాడో, నీతిమంతుడిగా ఉన్నటువంటి యేసయ్యని అలాగ నన్ను చూస్తున్నాడు. నాలో ఘనత ఉందండి. యేసు ప్రభు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను నిన్ను చూస్తున్నాడు. అందుకని ఈరోజు బతికి బట్ట కడుతున్నాం మనం. మన నీతి కాదు. పరిచయులు ఎందుకని అంత పరిచయులు అంటే యేసు ప్రభుకి అంత ద్వేషం అంటే స్వనీతి మీద ఆధారపడ్డారు వాళ్ళు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మనకి ఏపీసీ పత్రికలో 2వ అధ్యాయము 8-9 వచనాలు తెలుసు. ఏపీసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఇంగ్లీష్ లో వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్ బై గ్రేస్ టు ఫెయిత్ అని అంటారు. మనం విశ్వాసం వలన కృపచేతనే రక్షించబడ్డాం. ఇది మన వలన కలిగినది దేవుని వరమే, ఇది కాదు దేవుని వరమే. కాబట్టి ఎవరు కూడా కాళ్ళు ఎగరేసుకోవటానికి వీలు లేదంటాడు. నా భాష అది. కాబట్టి ఎవడో అతిశయించడానికి వీలు లేదు. యేసు ప్రభుకు వేళ పరలోకంకి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి ఎందుకని వచ్చావు చెప్పు ఒక మాట అన్నాడు అనుకోండి. ఒకవేళ నా భక్తి జీవితం, నా నీతి జీవితం, నేను చేసిన క్రియలు అంటే కనుక నేను ఆయన దగ్గరికి ఇలా వెళ్తాను. నువ్వు చేసింది ఏముంది ప్రభువా? నేను చేశాను కదా అందుకు వచ్చానంట. ఒకవేళ ఆయనే అంతా చేస్తే కనుక 100% ఏముంది ప్రభువా, నాలో యోగ్యత ఏముంది, అర్హత, నేను అరుగున్నా అని ప్రాణం వెళ్ళిపోయి ఆయనకి ఆరాధన చేస్తాం అన్నమాట. ఎంత అద్భుతమైన సువార్త ఇది. ఈరోజు ఈ సువార్త చెప్పాలి. క్రియలు లేనటువంటి సువార్త, విశ్వాసం ద్వారా కృప ద్వారా చెప్పేటువంటి సువార్త మనం చెప్పాలి. తర్వాత తప్పనిసరిగా సత్క్రియలు చేయాలి, భక్తి జీవితం ఉండాలి, నీతి ఉండాలి అని కాదట్లేదు. కానీ నీతి ద్వారా, స్వనీతి ద్వారా, క్రియల ద్వారా మనం రక్షణ సంపాదించుకోం. ఇది సువార్త అండి, ఇది సువార్త. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను, బలలోకి వెళ్ళిపోతాం. యేసయ్య ఆల్రెడీ శిక్ష పొందేశాడు నీ కోసం, నా కోసం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఇక మళ్ళీ పొందనవసరం పని లేదు. పరిశుద్ధుడైన దేవుడు తప్పనిసరిగా ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి ఎక్కడో ఒక చోట శిక్ష విధిస్తాడు. మళ్ళీ చెప్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు
ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి ఎక్కడో ఒక చోట శిక్ష విధిస్తాడు. అయితే యేసు ప్రభు కలువరి శిలువలో తన కుమారునికి విధించిన శిక్ష అయినా అయి ఉండాలి. ఒకవేళ యేసు ప్రభుని నమ్మమనుకోండి, ఇక మళ్ళీ మనకు శిక్ష లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కానీ ఆయన ఎవడో, ఆయనతో నాకు సంబంధం ఏంటి? ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితం చనిపోతే నాకు సంబంధం ఏంటి? అయినా ఒకటి చనిపోతే అందరికీ రక్షణ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు వేద్దాం అనుకోండి, మరొక చోట ఆయన పవిత్రుడు కాబట్టి మన శిక్షలు అక్కడ పొందలేదు కాబట్టి యేసు ప్రభు ఘోరమైన నిత్య నరకం కాచి ఉంది, అక్కడైనా పొందాలి. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను ముగింపులో, మన శిక్ష, మన పాపములకు శిక్ష యేసు ప్రభు శిలువలో భరించేశాడా? ఆయన అయితే అన్నాడు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. నీవు నేను చేయలేనటువంటివి, క్రియల ద్వారా చేయలేనటువంటివి, ధర్మశాస్త్రం ద్వారా చేయలేనటువంటివి ఏది కూడా చేయలేవు. నేను చేస్తున్నాను, చేసేసాను అంతే. ప్రతి రిలీజియన్ చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇది అర్పించి అంటది. కానీ సుప్రభు అయితే ఏమి చేయవలసిన లేదు, అంతా నేను చేశాను, నువ్వు నమ్మటం అంతే. నమ్మితే రక్షణ పొందుతావు. మరి ఈ రోజు అలా నమ్మామా? అలా నమ్మి అది అసలైనటువంటి సువార్త. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం, ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము నమ్మి ఆయన తిరిగి వస్తున్నాడని జాగ్రత్తగా భయముతో వణుకుతో మన యొక్క రక్షణ కాపాడుకుంటే వండర్ఫుల్. యు ఆర్ వెల్కమ్ టు పార్టేక్ ఇన్ దిస్ లార్డ్స్ టేబుల్. నీవు నేను ఈ యొక్క పనులు చేయవేద్దాం, యోగ్యంగా చేయవేద్దాం. అటువంటి కృప ప్రభు మనకి ఇచ్చి సహాయం చేయను గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యం అందించినటువంటి ఇద్దరు దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. మన అయ్యగారు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు వీళ్ళ నాన్నగారి గురించి. కళ్ళు లేకుండా కూడా పరిచయంలో ఉండి ఇటువంటి దైవ సేవకులు తయారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుల పరిచయం ఇంకా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చును గాక. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్దాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఇంతవరకు స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాడు. అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేసినప్పుడు మోషేకు సహాయం చేసిన వారిలో అహరోను, హూరు, వారు సహాయం చేయడాన్ని బట్టి ఇశ్రాయేలు గెలిచారు. ఇందాక దైవ సేవకులు కొన్ని మాటలు చెప్తూ ఉంటే నా మనసులో తిరిగాయి ఆ మాటలు. మీరందరూ కూడా జత పనివారు అని. మేము ఒక్కరమే పని చేయడం కాదు, కానీ మనందరం కలిసి యుద్ధం చేస్తున్నాం. సంఘంగా మనందరం ఈ సంఘ పనిలో, ఈ సేవలో, పరిచయలో పాలిభాగస్తులు ఉన్నాం కాబట్టి మనందరము కూడా జత పని వారమై ఉన్నాము. ఊరు కనిపించలేదు ఎవరికి, ఊరుకు పేరు రాలేదు, కానీ తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. బెస్సలేలు ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు ఆయన వంశంలో నుండి దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున ఈ పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అదే విధంగా దీవిస్తాడు. మీరు ప్రార్థన చేసే పరిచర్యలో ఉన్నారేమో, క్యాంపు విజిట్ చేసే పరిచర్యలో ఉన్నారేమో, లేకపోతే కానుకలు ఇస్తూ సంఘ పరిచర్యలో చాలా మటుకు మీరు డబ్బుల విషయంలో మిమ్మల్ని అందరినీ మెచ్చుకోవాలి. అసలు మనం పేదవారమే కానీ దాతృత్వంలో మీరు చాలా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఇంతకుముందు ఏమో అనుకుంటుంటే అందుకోసం ఏం చెప్పేది కాదు. గాడి గురించి చెప్తే గాడి దేవుడు ఇచ్చాడు మీ అందరి ద్వారా. మైక్ సిస్టమ్ ఇచ్చాడు, ల్యాప్టాప్ ఇచ్చాడు, కెమెరా కూడా రాబోతుంది త్వరగా. ఇవన్నీ ఎందుకు? కొన్ని ఆత్మలైనా సంపాదించడం. ఈ వాక్యం ద్వారా చాలా మంది బలపరచబడుతున్నారు. అందరికి రావడానికి అవకాశం లేదు, డ్యూటీలు ఉన్నాయి. ఈ వాక్యం విని బలపరచబడి నాకు మెసేజ్ చేస్తున్నారు. మన ఈ పరిచర్యలో, మన ఆనందరావు గారి యొక్క పరిచర్యలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ పరిచర్యలో. నేను ఈ పరిచర్యలో రక్షించబడి వెళ్ళిన వారు మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అయ్యి నాతో మాట్లాడుతూ ఉంటారు. యూట్యూబ్లో వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడుతూ ఉంటారు, బలపరచబడుతున్నామని.
ఇవన్నీ ఎందుకు అసలు మాకు పని లేదా? ఉద్యోగాల్లో మేము ఎంత బిజీగా ఉంటామో మీకు తెలుసు, ఎంత టెన్షన్తో ఉంటామో. పొద్దున్న లేచి సాయంత్రం వరకు మాకుండే టెన్షన్ భయంకరంగా ఉంటుంది. అయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? గూగుల్ మీట్ అంటాం, అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన. ఇదంతా ఎందుకు అంటే దేవుని కొరకు కొన్నైనా ఆత్మల్ని సంపాదించాలి. ఇందాక దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు ఈ ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందబోతున్నటువంటి మనం ఈ సంఘ పరిచర్యలో మీరందరూ పాలుభాగస్తులుగా ఉన్నారు కాబట్టి ఊరులాగా నీ వంతు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నీ బాధ్యత ఏంటో నువ్వు నెరవేర్చాలి. నీతోటి ఏమి చేయగలుగుతావో, నీ సామర్థ్యం ఏంటో ఆ సామర్థ్యం చొప్పున అనేక మందిని మన దేవుని కొరకు సంపాదించాలి. మన హిందీ సహోదరులు కూడా వస్తున్నారు, కానీ వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనకు సమయం తక్కువ. వస్తున్నారు, పాపం వెళ్ళిపోతున్నారు. కొంతమంది బాప్తిజం ఇచ్చాము, ఒక 5-6 కదా, ఇంకా వాళ్ళని నువ్వు అందుకోలేకపోతున్నా. హిందీ మాట్లాడేవారు ఉన్నారు మనకు, వాళ్ళని కాంటాక్ట్ కావాలి, వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇంకా అనేక మందిని మనం సంపాదించాలి. మన సౌత్ ఇండియాలో బాగానే ఉన్నాం, మనం నార్త్ ఇండియా చాలా భయంకరంగా ఉంది. ఇంకా యూపీ కానీ ఈ ఛత్తీస్గఢ్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే పరిచర్యను, క్రైస్తవ్యాన్ని అణిచివేస్తున్నాయి. మేము వింటున్నాం చాలా మంది సేవకులు. పంజాబ్లో మన సోనాపూర్లో పరిచర్యలో బలపరచబడి ఇంటికి వెళ్ళిన వారు ఉన్నారు, అక్కడ సేవ చేస్తున్నారు, నా కాంటాక్ట్లో ఉంటారు, మేము వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, మనకులాగా సహాయం చేసేవారు అక్కడ లేరు. నార్త్ ఇండియాలో చాలా భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ఈ పరిచర్య ద్వారా మనందరము ఒక ట్రైనింగ్ లాగా ఉన్నాం. ఇక్కడ ఎంతకాలం ఉంటామో తెలియదు. నీ కోపం వచ్చినా, కంపెనీ వాడు కోపం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. ఉన్నంతకాలం మీరు సిద్ధపడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఇటువంటి దైవజనులకు సపోర్ట్గా ఉండాలి. ఊరు మోషకు సపోర్ట్గా ఉన్నాడు, ఊరు ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్దాం. మా హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. వీలైన వాళ్ళు మోకాల మీద ఉండండి. ఇద్దరు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మనందరం కలిసి ప్రభు భోజన సంస్కారంలోకి వెళ్దాం. స్వార్థులైన వారు, పెద్దలైన వారు ముందుకు వచ్చి మోకాలు వంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 30 వరకు చదువుదాం. నేను మీకు అప్పగించదాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అని. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులై రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చదవండి వాక్యం ద్వారా మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈ సమయంలో రొట్టె కొరకు యేసయ్య శరీరంగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్న మీకు చంద్రజయ్ గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ద్రాక్ష రసం యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చాలం రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం, ధ్యానపూర్వకంగా ఉందాం. వార్తికులు, సంఘ పెద్దలు దయచేసి ముందుకు కావాల్సింది కోరుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నేను ప్రభా, మీరు మా కొరకు నాకు అర్పించినటువంటి మీ యొక్క శరీరము, ఎన్నో దెబ్బలు నాయన ప్రభా, మరి మీ వీపంతా కూడా కొరడా దెబ్బలతో రక్తసిక్తమై నేను ప్రభు మీ చేతుల్లో గాయాలై, మీ తల మీద నేను ప్రభు ముండ్ల కిరీటం పెట్టి నేను ప్రభు మీ యొక్క శరీరానంతా కూడా నేను ప్రభు మా కొరకు దారపోసారు.
మీ యొక్క శరీరం అంతా కూడా నాగచావుల వలె దున్నబడింది. నాయన ప్రభు మేము పొందవలసినటువంటి శ్రమ, మేము పొందవలసినటువంటి ఆ యొక్క శిక్షణ నాయన ప్రభు మా పక్షాన కలువరి సిలువలో నాయన ప్రభు మా కొరకు మరణించి మీ యొక్క ప్రాణాన్ని త్యాగంగా నేను అర్పించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేమేమీ కూడా మేము చెల్లించలేం నాయన ప్రభా. మరి మేము నాయన ప్రభు ఏమి చేసినా కూడా ఈ యొక్క రక్షణ నాయన ప్రభు మేము సంపాదించుకోలేం కనుక నాయన ప్రభా మమ్మల్ని రక్షించుటకు నాయన ప్రభా మీ యొక్క సింహాసనాన్ని మీరు విడిచారు, నాయన ప్రభు మీ యొక్క మహిమను విడిచారు నాయన ప్రభా. మరి మీరు నాయన ప్రభా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలి మౌనంగా ఉండి నాయన ప్రభా మీరు నాయన ప్రభు కలువరి సిలువలో నాయన ప్రభు మీ యొక్క ప్రాణాన్ని మా కొరకు అర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ విధంగా ఒక నాయన ప్రభా మరి రొట్టె తయారు చేయబడటానికి ఏ విధంగా నాయన ప్రభా మరి గోధుమలు దంచబడతాయో, ఈ విధంగా నాయన ప్రభా మెత్తని పిండిగా చేయబడి పెనం మీద కాల్చబడుతుందో, ఆ విధంగా నాయన ప్రభా మీ శరీరం అంతా కూడా మా కొరకు కాల్చబడింది తండ్రి ప్రభా. ఈ యొక్క రొట్టె మీ శరీరానికి గుర్తుగా ఉంది నాయన ప్రభా. మీరు మా కొరకు అర్పించినటువంటి ఆ యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టెను మేము భుజించుండగా నాయన ప్రభా మమ్మల్ని దర్శించండి, నాయన ప్రభా మమ్మల్ని బలపరచండి, మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని నన్ను ప్రేమను స్తుతించడానికి కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఈ రొట్టెని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మా ముందు ఉంచబడినటువంటి ఈ పదార్థాలను బట్టి వందనాలు. మీ యొక్క సిలువలో మీరు కార్చినటువంటి యవ్వన ప్రశస్త రక్తాన్ని బట్టి, గొర్రె పిల్ల వంటి నిష్కపటమైనటువంటి రక్తాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా మరి కోళ్ళ క్యూ, మేక క్యూ రక్తము మమ్మల్ని ప్రభు రక్షించలేనటువంటి సమయంలో మీరే ప్రభువా మరి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. మీరే నాయన బలి ఆ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపేట మీద ప్రోక్షించి మరి నాయన తండ్రికి మాకును శత్రుత్వాన్ని తొలగించి సన్నిధిని సమకూర్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి అటువంటి ఈరోజు మరి ప్రభువా మీ మరణం ద్వారా దేవాలయపు తెర పైనుండి కిందకి చీలిపోయింది. అబ్బా తండ్రి నాయన అని మేము ధైర్యంతో కృపాసనాన్ని మేము చేరుకోగలం. అటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు కాబట్టి వందనాలు తెలుస్తూ ఆయన యోగ్యమైన రీతిలో ప్రభువా మీ శరీరాన్ని మీరు అలాగనే ప్రభు ఈ రసాన్ని, ద్రాక్ష రసాన్ని ప్రభు తీసుకోవడానికి మీరు సహాయం చేయమని మరొకసారి వీటిని మీ యొక్క మరి అస్త్రాలకు అప్పగించుకుంటూ ఈ కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనుజులెల్లరును దైవమే విడిను 10,000